హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా రైతులకు ఆర్థికంగా సహాయం చేయడం కోసం సంవత్సరానికి 60,000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ అనే పథకం ద్వారా అందిస్తోంది. ఇప్పటి వరకు 17 వాయిదాలను రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. 18వ విడత కూడా వచ్చే నెలలో ప్రకటించవచ్చు. అయితే ఈసారి రైతులు కొన్ని కొత్త సూచనలు అయితే పాటించాల్సి ఉంది. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు ప్రభుత్వం ఈకేవైసీ భూమి ధృవీకరణ తప్పనిసరి చేసింది. ఈ అవసరమైన విధానాలను పూర్తి చేయని రైతులకు 18వ విడతలో 2,000 రూపాయలు అయితే అందదు. ఈ కేవైసీ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభమైతే అయ్యింది. వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పీఎం కిసాన్ మొబైల్ యాప్ తో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ సహాయంతో రైతులు ఇప్పుడు ఇంట్లో కూర్చున్న ఓటీపీ లేదా వేలిముద్ర కూడా వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు. మారుమూల ప్రాంతాల రైతులకు ఈ పద్ధతి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా రైతులు తమ సమీప కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సి సందర్శించడం ద్వారా బయోమెట్రిక్ కేవైసీని కూడా పొందవచ్చు. రైతులు స్వయంగా ఓటీపీ ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే 18వ విడత డబ్బులు అయితే జమ అవుతాయి. రైతు సాధారణ సేవా కేంద్రానికి వెళ్లి కేవైసీ పూర్తి చేసే కొంత రుసుము అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నప్పుడు మీ బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేసి ఉండాలని గుర్తుంచుకోండి. లేదంటే ఈ ప్రక్రియ అయితే పూర్తి కాదు. పీఎం కిసాన్ పోర్టల్లో నో యువర్ స్టేటస్ మాడ్యూల్ కింద మీ ఆధార్ సీడింగ్ పద్ధతిని తనిఖీ చేయండి. పూర్తి వివరాలకు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించడం మాత్రం మర్చిపోకండి. సో ఈ 18వ విడత రైతుల ఖాతాలో జమ కావాలి అంటే ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే ఉండాలి. అలాగే తమ యొక్క భూమిని ధృవీకరించాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.